వచ్చినారు. ఈ కౌత్సుకుడు అనేటటువంటి పిల్లవాడిని తీసుకువచ్చి ఆ గురువుకు వచ్చినటువంటి సకల విద్యలను కూడా ఆ యొక్క కౌత్సుకుడికి నేర్పినాడు. ఎవరు? విద్యాధరుడు అనేటటువంటి గురువు. అయితే విద్యాధరుడు కౌత్సుకుడికి ఆయనకు వచ్చినటువంటి విద్యలు, బుద్ధి, మంచి సంస్కారము అన్ని నేర్పినాడు. ఆ కౌత్సుకుడు కూడా మంచి ఓపికతోని, మర్యాదతోని, గౌరవంతోని ఆ యొక్క గురువు దగ్గర సకల విద్యలను, మంచి బుద్ధిని, జ్ఞానాన్ని నేర్చుకున్నాడు. కొంతకాలం గడిచిన తర్వాత ఆ విద్యాధరుడికి బయట ఏదో పని ఉంది. ఆశ్రమాన్ని వదిలి వెళ్ళవలసినటువంటి సందర్భం వచ్చింది. అప్పుడు ఆయనకున్నటువంటి శిష్యుడైన కౌత్సుకుడికి మంచి ప్రియ శిష్యుడు అయిపోయింది. ఇంకా కౌత్సుకుడు గురువుకు చాలా ప్రియ శిష్యుడు అయిపోయిండు. ఆ కౌత్సుకునికి కూడా గురువు అంటే ఎంతో మంచి సద్భావము, గౌరవము, మర్యాదలు కూడా ఎంతో పెరిగినాయి. అటువంటి బంధం ఏర్పడ్డది, గురు శిష్యుల బంధం ఇద్దరి మధ్యలో. గురు శిష్యుల బంధం ఎట్లుండాలంట? స్నేహభావంతో కూడినటువంటి గౌరవము, మర్యాద. ఆ విద్యాధరుడికి పని పడ్డది. ఆ పని పైన ఆశ్రమాన్ని వదిలి కొంతకాలము బయట పనులను చూసుకోవడానికి వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు శిష్యుడైనటువంటి కౌత్సుకునికి ఈ ఆశ్రమం యొక్క బరువు బాధ్యతలను అంతా కూడా అప్పచెప్పి కూడా మోసినాడు. అంటే అన్ని సక్రమంగా పాటించి అన్ని కూడా నెరవేర్చినాడు. గురువు గారు ఉంటే ఎలాగైతే ఆశ్రమం నడుస్తుండేనో అదే విధంగా కౌత్సుకుడు కూడా నడిపాడు. కొంతకాలం తర్వాత ఆ యొక్క గురువు గారు విద్యాధరుడు వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత కొంతకాలానికి కౌత్సుకుని యొక్క తల్లిదండ్రులు కూడా వస్తారు. ఎందుకు? అతని యొక్క విద్యాభ్యాసము అయిపోయిన తర్వాత ఆ పిల్లవాడిని తీసుకొని వెళ్దామని చెప్పేసి ఆ యొక్క కౌత్సుకుడు ఏం చేస్తాడు? నేను రాను అని తల్లిదండ్రికి ఆయన యొక్క వాళ్ళతో వెళ్ళడానికి తిరస్కరిస్తాడు. ఎంత బ్రతిలాడతారు తల్లిదండ్రులు, రాను నా కొడుకుని అని ఎన్నో విధంగా వాళ్ళు బ్రతిలాడతారు కౌత్సుకుని. కానీ కౌత్సుకుడు రానంటే రానుగాక అని మంకుకేస్తాడు. తండ్రులు సరే అంటేనే వాళ్ళు గురువు తీసుకునే అర్హత ఉంటుంది, లేకపోతే ఉండదు. స్వామి, గురువు గారు, మీరు బయటికి వెళ్ళినప్పుడు, మీరు ఎప్పుడైతే ఆశ్రమాన్ని వదిలి బయటికి వెళ్ళినారో అప్పుడు నేను మీ యొక్క జాతకం చూసినప్పుడు ఆ యొక్క జాతకానుసారంగా మీకు అయినటువంటి వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అటువంటి వ్యాధి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని వదిలిపెట్టిపోతే మిమ్మల్ని ఎవరు చూసుకోవాలి? కాబట్టి నేను మిమ్మల్ని వదిలిపెట్టిపోను, నేను మీతోనే ఉంటా. అందుకే నా తల్లిదండ్రులతో నేను రానని చెప్పేసి వాళ్ళని తిరస్కరించి పంపించేసినాను. కొంతకాలం గడుస్తుంది. ఆ కౌత్సుకుడికి కుష్టు వ్యాధి వస్తుంది. అప్పుడు ఆ రోజులలో అంత వైద్యం అంత ఏం లేదు. కాబట్టి ఆ గురువు గారు ఎంతో భయంకరమైన వ్యాధితో బాధపడతా ఉంటారు. కానీ కౌత్సుకుడు మాత్రం ఆ గురువును వదిలిపెట్టాడు. ఆయనకు సేవ చేస్తూ ఉంటాడు, ఎన్నో రకాలుగా సేవ చేస్తూ ఉంటాడు. ఆ వ్యాధికి మందు లేనందున సేవ చేస్తూ ఉంటారు. అప్పుడు గురువు గారికి రోజు రోజుకి ఆ యొక్క వ్యాధి పెరుగుతూ ఉంటుంది. అప్పుడు గురువు గారు దాన ధర్మాలను చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ గురువు చేయాలనుకున్నటువంటి దాన ధర్మాలన్నీ కూడా చేస్తారు. కౌత్సుకుడు దగ్గరుండి దాన ధర్మాలను చేపిస్తూ ఉంటారు. అప్పుడు ఎంతో మంది ఋషులు చూస్తారు, ఎంతో మంది సన్యాసులు చూస్తారు, ఎంతో మంది ప్రజలు చూస్తారు. ప్రతి ఒక్కరు ఆ యొక్క గురువుని చూసి, ఆ విద్యాధరుని చూసి అసహించుకుంటారు, ఎవరు దగ్గరికి రారు. కానీ కౌత్సుకుడు మాత్రం ఆయన యొక్క చెయ్యి వీడడు, అంటే ఆయనను వదిలిపెట్టాడు. ఆయనను సేవ చేస్తూనే ఉంటారు. ఎంతమంది అసహించుకున్నప్పటికీ ఆయన గురువును దగ్గరికి చేరదీసుకొని ఆయన చేయవలసిన అన్నీ కూడా చేస్తూ ఉంటాడు. దాన ధర్మాలు చేస్తారు. అప్పుడు ఆ యొక్క చేస్తున్న తరుణంలో ఎంతో మంది ఆ విద్యాధరునికి, ఈయనను ఎందుకయ్యా ఇంకా పట్టుకోనున్నావు, ఆయనను వదిలిపెట్టు, అంత వ్యాధితో బాధపడతా ఉన్నాడు, నీకు చిరాకు వేయట్లేదా, ఆయనను వదిలిపెట్టు అంటారు. ఎంతమంది ఎన్ని చెప్పినా గురువుని మాత్రం వదిలిపెట్టాడు. లేదు, నేను వదిలిపెట్టాను అని ఆ గురువు సేవ చేసుకుంటా ఉంటాడు. మొత్తం దాన ధర్మాలన్నీ చేస్తాడు. చేసి మళ్ళీ తీసుకొని వస్తాడు గురువు గారిని ఇక్కడికి, ఆశ్రమానికి. ఆయన యొక్క గురువు యొక్క భక్తికి ఎవరు మెచ్చుతారు? సాక్షాత్తు త్రిమూర్తులు మెచ్చుతారు. చాలా ప్రసన్నులవుతారు. ఆహా, ఇంత గురుభక్తి ఆయన దగ్గర అని చెప్పేసి ఆ గురుభక్తిని పరీక్షించాలని బ్రహ్మవేషంలో వస్తాడు. వచ్చి, నీవు వదిలిపెట్టు గురువును, నీకు మంచి భవిష్యత్తు ఉన్నది ముందట, నీకు నేను దారిని చూపెడతా అంటాడు. అప్పుడు నిన్ను తీసుకొని వెళ్తా, ఇంకా కూడా ఎన్నో విద్యలు నేర్పిస్తా, నువ్వు రా నాతోని, ఆ గురువుని వదిలిపెట్టు,
ఇక్కడ ఉన్నా నువ్వు చేసే ప్రయోజనం ఏం లేదు అని అంటారు. అంటే లేదు లేదు, నేను ఈ గురువు దగ్గర విద్య నేర్చుకున్నా, ఈ విష్ణు మళ్ళీ ఎవరు వస్తారు? పరమేశ్వరుడు వస్తాడు. పరమేశ్వరుడు వచ్చి చాలు చాలు నీకు మోక్ష ప్రాప్తిని ఇస్తాము రా, నువ్వు వదిలిపెట్టేసే గురువుని అంటాడు. ఆయనను కూడా అదే విధంగా తిరిగి వెళ్ళిపోమంటాడు. పరమేశ్వరుడు కూడా తిరిగి వెళ్ళిపోతాడు. ఈ ముగ్గురు త్రిమూర్తులు కూడా వెళ్ళిపోతారు. కానీ కౌత్సుకుడు మాత్రం గురువును వదిలిపెట్టి పోడు. ఎంతమంది చెప్పినా, సాక్షాత్ అంటే త్రిమూర్తి స్వరూపులైనటువంటి వాళ్ళు చెప్పినా కానీ మేము ఎప్పుడు చూడలేదు, నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడుగుతాడు. అప్పుడు కౌత్సుకుడు ఏమంటాడు? త్రిమూర్తులైనటువంటి మీరు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులైనటువంటి మీరు ప్రత్యక్షం కావడానికి కారణమైనటువంటి నా యొక్క గురువు ని వదిలిపెట్టి నేను వెళ్ళను. నాకు అనుగ్రహం కానీ నాకు కోరికలు కానీ ఏమీ లేవు. నా గురువుతోని నేను ఉంటే చాలు. ఇకపైన గురువును వదిలిపెట్టి వెళ్ళిపోమని చెప్పడానికి ఎవరిని రానియకుండా మీరు అడ్డుకోండి అని వేడుకుంటారు. నాకు గురువే నాకు బ్రహ్మ, గురువు విష్ణు, నాకు గురువే విష్ణువు, గురుర్దేవో మహేశ్వర, ఆ గురువు నాకు మహేశ్వరుడితోనే సమానం. గురు సాక్షాత్ పరబ్రహ్మ, ఆ గురువు సాక్షాత్ నాకు పరబ్రహ్మ. తస్మై శ్రీ గురవే నమః. కాబట్టి ఆయననే నాకు గురువు.